సందర్భం తెలుసు కదా, తెలియకుండా ఎవరు ఉండరు. అయితే పండు తినదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. చనిపోయారా లేదా? అది ఎలాగో ఒకసారి ఆలోచించండి. చనిపోయారా లేదా? దేవుడు అన్న మాట నెరవేరిందా లేదా? ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. మరి మాట నెరవేరిందా లేదా అన్నది ఎలా తెలుసుకోగలం? మన అండర్స్టాండింగ్లో ఒకటి ఉంది కదా, మనకు ఆల్రెడీ ఏదో నాలెడ్జ్ ఉంది దాని మీద. అయితే అది ఎంతవరకు దీనికి సూటబుల్ అనేది ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఆ దినాన్నే నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయాడా? ఎలా చచ్చిపోయాడు? నిశ్చయము అన్న దాన్ని మనం మీనింగ్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 13:21. యోహాను సువార్త. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఏమనండి? నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఏమని? నన్ను అప్పగించేవాడు ఒకడు మీలో ఉన్నాడు. ఖచ్చితం, అది ఖచ్చితంగా అప్పగిస్తాడు. అప్పగించాడా లేదా? అప్పగించాడా లేదా? మరి నిశ్చయముగా అన్న దాన్ని ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ యోధ ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని అప్పగించాడు కనబడుతుంది. అంటే ఖచ్చితంగా జరిగింది, చెప్పినది యథావిధిగా అలాగే జరిగింది అన్నప్పుడు ఇక్కడే ఉన్నాడు. తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఎలా చనిపోయాడు? మరణం లేకుండా దేవుడు చేశాడా? అలా ఎక్కడుంది నీకు బైబిల్లో? ఎక్కడుంది? ఎక్కడుంది చూపించు. ఏదైనా మనం బైబిల్ ఆధారంగా వెళ్దాం, మనుషుల మాటల ఆధారం చేసుకొని వెళ్ళొద్దు. ఎక్కడైనా ఉందో చూపించండి. ఏ ప్రవక్త కానీ ఏ పితరుడు కానీ ఇదిగో మాకు ఇది దూరం చేశారు, ఆదిమ తల్లిదండ్రులు మాకు ఇది దూరం చేశారు అన్న మాట ఏదైనా పలికినట్టు చెప్పండి. ఎక్కడైనా ఉందా? దేవుడు మరణం లేకుండా చేశాడని ఎక్కడైనా ఉందా? అది నెక్స్ట్ వెళ్దాం, ముందుకు వెళ్దాం. ముందు నిశ్చయముగా చతురు అన్నది ఇక్కడ ఆలోచించి అక్కడికి వెళ్దాం. ఎలా చనిపోయారు? దేవుడు అన్న మాట ఎలా నెరవేరింది? ఇప్పటివరకు మనం ఇలాగే విన్నాం కదా, ఇప్పుడు నేర్చుకుందాం. తెలియదు కదా, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిశ్చయముగా చతురు చనిపోయాడా లేదా? నెరవేరిందా లేదా? ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు. ఇద్దరిని పుట్టిన వెంటనే మనుష్య సమాజానికి దూరంగా వదిలేసి అనుకోండి. షడ్రక్ మనుష్య సమాజానికి దూరంగా వదిలేసి అనుకోండి. ఒక ఆడ ఒక మగ, ఒక ఆడ ఒక మగ, లేకపోతే ఒక్కడే అనుకోండి. పోనీ మనుష్య సమాజానికి దూరముగా వాళ్ళని మాత్రమే పెరగనిచ్చాం. అలా పెరగనిచ్చిన తర్వాత వాళ్ళు ఎదుగుతారా లేదా? ఎదుగుతారు, యవ్వన స్థితికి వస్తుంది. కానీ వాడికి ఏం తెలియదు తెలుసా? సిగ్గంటే ఏదో తెలియదు. సిగ్గంటే ఏదో తెలియదు. నేను మగ ఆడ అన్న విషయం కూడా వాడికి తెలియదు. అర్థమవుతుందా? ఎందుకు? నాలెడ్జ్ ఎవరిస్తున్నారు వాళ్ళకి? నువ్వు మగ, నువ్వు ఆడ,
నీకు సిగ్గు అన్న నాలెడ్జ్ ఎవరు ఇస్తున్నారు? మనుష్య సమాజం ఇస్తుంది. అందుకే సమాజానికి దూరంగా వారిని పెట్టి పెంచగలిగితే వాళ్ళకి ఏం తెలియదు తెలుసా? సిగ్గు తెలీదు. రెండోది, వాళ్ళు మగ ఆడ అనే ఐడెంటిఫికేషన్ వాళ్ళకి తెలీదు. మూడోది, వాళ్ళని వాళ్ళే పోల్చుకోలేరు. అద్దం ముందుకు రాగానే కంగారైపోతారు. కానీ మన చిన్నపిల్లలు చూడండి, ఎప్పుడు అద్దం ముందుకు వెళ్ళి బాగున్నానో లేదని మనం అలవాటు చేసాం. దాన్ని చిన్నప్పటి నుండి అలవాటు చేసాం కనుక అద్దం ముందుకు మనం వెళ్ళగలుగుతాం. కానీ వాళ్ళని అద్దం ముందుకు తేగలితే వాళ్ళని వాళ్ళే పోల్చుకోలేరు. ఆ నాలెడ్జ్ ఎవరిస్తున్నారు వాళ్ళకి? సిగ్గు కానీ నేను మగ నేను ఆడ అన్న విషయాన్ని కానీ, అర్థమవుతుందా? ఇదిగో నేను ఇలా ఉన్నాను అన్న ఆకారము, ఇలా ఉన్నాను అన్నది కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎవరిస్తున్నారు? చుట్టూ ఉన్న సమాజం ఇస్తుంది. సమాజం లేకపోతే అస్సలు లేదు. ఎవరిని గుర్తుపట్టలేరు. నేను మగాడిని నేను ఆడదాన్ని అని ఎవరు చెప్పలేరు. కెనడాలో ఒక లేడీకి ఒక అమ్మాయి పుట్టింది. తెలిసిపోతే అమ్మాయి పుట్టింది అనగానే మనం ఏం చూస్తాం? ఆకారాన్ని బట్టి ఈవిడ అమ్మాయి అబ్బాయి అనేసి. కానీ ఆవిడేమన్నదంటే, నేను సమాజానికి దూరంగా పెంచుతాను. పెంచిన తర్వాత ఆమెకంటూ ఒక ఐడియాలజీ వస్తుంది. ఐడియాలజీ ఏంటంటే, నేను మగ అయితే మగగా బ్రతుకుతుంది, ఆడైతే ఆడదిగా బ్రతుకుతుంది. ఏ నాలెడ్జ్ ఆమెకు వస్తుందో, ఏ జ్ఞానం ఆమెడికి వస్తుందో దాన్ని బట్టే ఆమెను ఎదగనిస్తాను తప్పితే నేను మాత్రం ముందుగా చెప్పను నువ్వు మగ నువ్వు ఆడ అంటే. శరీరాన్ని బట్టి ఆకారాన్ని బట్టి కూడా నేను చెప్పను. ఆమె ఎదిగిన తర్వాత ఆమె డిసైడ్ అవుతుంది నేను మగ ఆడ అనేది. కానీ మనం ఏం చేస్తాం? పుట్టిన వెంటనే మగ ఆడ అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక గుర్తింపు వేసేస్తాం కదా. సో మనం నాలెడ్జ్ ఇచ్చినంత వరకు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఎవరిచ్చారు? ఆదాం అవ్వలకి వీరు దిగంబర్లు అన్న నాలెడ్జ్ ఎవరిచ్చారు? అపవాది ఇచ్చిందా? చదవండి ఒకసారి, ఆ రిఫరెన్స్ చదవండి. ఎక్కడది? 3వ అధ్యాయం 5వ వచనం. ఏలైనగా అంటే మాటల్లోనికి వచ్చింది. అప్పటి వరకు ఆ పండు నార్మల్ పండులాగా కనబడింది, దానికి అంత వాల్యూ లేదనుకుంది. కానీ ఎప్పుడైతే మాటలు ప్రభావం చూపాయో అప్పుడు ఆ పండు ఎలా కనబడుతుంది? ఆహా, సూపర్, అమోఘం. నాలెడ్జ్ ఎవరిచ్చారు దానికి? అపవాది మాటల్లోనికి ఎవరు వచ్చేసారు? అవి వచ్చేసింది. ఇప్పుడు మనకు ఒక ఐటెం నచ్చదండి, కానీ వాడు డెమాన్స్ట్రేషన్కి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తారంటే ఐటెం కోసం పూర్తి వివరాలు మనకు చెప్పినప్పుడు మొదట ఇంప్రెషన్ లేదు దాని మీద, మొదట మనకి ఇంప్రెషన్ ఉంటుంది దాని మీద. కానీ మాట్లాడుతూ దాని మీదకి మనకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అనవసరమైంది అనుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వాటర్ది 2 లక్షలది ఏదో ఉంది కదా యూనిట్, జపాన్ నుండి వచ్చింది. అది 2-3 lakhs జపాన్ ఐటమ్ అనమాట. దానికోసం ఊరికే చెప్తాను 3 లక్షలు పెట్టి ఎవడు కొనుక్కుంటాడు? అంటే ఒక వాటర్ ఫిల్టర్ని 3 లక్షలు పెట్టి ఎవరు కొనుక్కుంటారు? అంటే వద్దండి, అస్సలు వద్దండి, అసలు మీరు రావద్దు మా ఇంటికి, 3 లక్షలు అంటే వద్దు అనేసి అన్నారు. తర్వాత వచ్చిన తర్వాత సర్లే ఏదో ఒకలాగా ప్రోద్బలంతో వచ్చాడు. వచ్చినప్పుడు ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది ఇలాగండి, ఇది అనారోగ్యాన్ని క్యూర్ చేస్తుంది, ఇది సెల్ఫ్ డిఫెన్సు, కనుక ఏ పుండు వచ్చినా వాటర్ తాగితే కనుక పుండు త్వరగా నయమైపోతుంది. నేను కూడా రోగగ్రస్తుని అయ్యాను, ఆ వాటర్ తాగడం వల్ల కోలుకున్నాను త్వరగా అని చాలా చెప్పుకొని వచ్చాడు. చాలా ప్రూఫ్స్ కూడా చూపించాడు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఏం చేసి అంటే నన్ను ప్రభావితం చేసి, మొదట ఏమన్నాను? అరే నువ్వు అసలు నా ఇంట్లోకి రావద్దురా బాబు, అడుగు పెట్టద్దురా అన్న. ఇప్పుడు అవకాశం ఇచ్చిన తర్వాత వాడు ఎలా మోటివేట్ చేసాడనంటే, ఇక ఇది కొనకపోతే మనకు బ్రతికే లేదన్నట్టుగా. అంటే ఇప్పటివరకు తాగుతున్న వాటర్ అంతా వేస్ట్,
వ్యర్థం, మనం పాయిజనస్ వాటర్ తాగుతున్నాం అన్న ఫీలింగ్ కలిగించి అది కొనాలన్న ఆ ప్రేరణ నాకు వచ్చేసింది. ఎంత ఉంది అది? దాని కాస్ట్ 3 లక్షలు. అసలు వద్దన్నాను, 3 లక్షలు ఏంటని అనేసి అన్నాను. కానీ ఇప్పుడు ఎలాగుంది, అది కావాలనిపించింది. 3 లక్షలు పెట్టైనా దాన్ని కొనియాలి. ఒక నెల రోజుల వరకు అది ఉంది, తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ఎందుకంటే డబ్బులు లేవు కదా మన దగ్గర. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే మాటలతో మనలను ప్రభావితులను చేస్తారు. అలాగే అపవాది కూడా మాటలతో ప్రభావితం చేసింది, అంతకుమించి అదేం చేయలేదు. కొనాలా వద్దా అన్న డెసిషన్ ఎవరిది? కొనాలా వద్దా అన్న డెసిషన్ ఎవరిది? మనది. ఇప్పుడు తినాలా వద్దా అన్న డెసిషన్ ఎవరిది? సొంతం. అది ఓన్లీ ప్రేరణ కలిగిస్తుంది, నువ్వు కొనేలాగా ప్రేరణ కలిగిస్తుంది, అంతేగాని నిన్ను బలవంతం చేయదు. ఎందుకంటే డబ్బులు నువ్వు ఇవ్వాలి కదా. ఇక్కడ పండు అవ్వ తినాలి, ఆదాము తినాలి, వాళ్ళు కోసుకొని వాళ్ళు తినాలి, అది తినిపించదు కదా వచ్చి. కనుక ప్రేరణ మాత్రమే అపవాది ఇవ్వగలుగుతుంది. ఎప్పుడైనా చూడండి, అది ఎప్పుడు మీకు కార్యాన్ని చేసి పెట్టదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమన్నది? రాళ్ళు రొట్టెలు అగినట్లుగా ఆజ్ఞాపించినది, కానీ అది రొట్టె చేసి ఇచ్చిందా? నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, నీ చేతే ఆ కార్యాన్ని జరిగిస్తుంది, ఆ ప్రేరణను నీకు ఇస్తుంది. చేసుకోవాల్సిందంతా ఎవరు? మనమే. కనుక అపవాది మీద వేసి వద్దు, అపవాది మీద మీరు నేరం నెట్టదు. అది ప్రేరేపణ మాత్రం ఇస్తుంది. చేయాలన్న ఆలోచన అది ఎవరిది? నీది, నాది. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ఏమైంది నెక్స్ట్? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియే నుండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతను కూడా తినను. ఇప్పుడు ఇది ఎవరి నిర్ణయం? దేవుడు ఒక పక్క తినొద్దన్నాడు, ఇది ప్రేరణ కలిగించింది తినొచ్చు అని. 2 మాటలు ఉన్నాయి. డెసిషన్ ఎవరు తీసుకున్నారు? అపవాది బలవంతంగా తీయించిందా? అపవాది బలవంతంగా చేయించిందా? లేదు, నీ ఫ్రీ విల్తోనే నువ్వేం చేసావు? పండుని తీసుకుని తిన్నావు, పండుని తీసుకుని ఉన్నావు. నిజంగా అపవాది చేస్తే దేవుడు ఎవరిని మాత్రమే శిక్షించాలి? అపవాదిని మాత్రమే శిక్షించాలి. తర్వాత సపరేట్గా ఆదాముని శిక్షించాడు, అవ్వని శిక్షించాడు, నిన్ను ప్రేరేపించినందుకు నిన్ను కూడా శిక్షించాడు. అంటే ఎవరి పాత్ర ఉంది? అందరి పాత్ర ఇందులో ఉంది. నా పాత్ర లేదండి, అదే చేయించింది అని అంటే దేవుడు దాన్నే శిక్షించాలి, కానీ దాన్ని శిక్షించలేదు కదా. దాంతో పాటు ఎవరిని శిక్షించాడు? మనల్ని కూడా శిక్షించాడు. అంటే మన భాగస్వామ్యం కూడా అందులో ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? కనుక ప్రేరేపణ ఇచ్చినంత మాత్రం నువ్వు లొంగిపోవాలని ఎక్కడనుందా? లేదు కదా. నువ్వు లొంగకుండా నిలబడచ్చు. ఎన్నో ప్రేరణలు వస్తాయి మనకి, అవునా? లైఫ్ టైంలో ఎన్నో ప్రేరణలు, తప్పుడు ప్రేరణలు మనకు వస్తాయి. అన్నిటికీ మనం లోబడిపోతున్నావా? సిగరెట్ తాగమని ప్రేరణ వస్తుంది, ఎరా పర్లేదు తాగరే ఏముంది, వచ్చిందా? మందు తాగమని ప్రేరణ వస్తుంది, ఆ పర్లేదురా ఈ ఒక్క పూటకి ఏమైపోయింది. మరి లొంగిపోతున్నావా? లేదు కదా. ప్రేరణలు అనేకమైనవి వస్తాయి, అనేకమైనవి మనం బ్రతుకున్న కాలంలో అనేకమైన ప్రేరణలు, తప్పుడు ప్రేరణలు మనకి వస్తూనే ఉంటాయి. దానికి లొంగాల వద్దా అన్న డెసిషన్ ఎవరిది? మనది. రావట్లేదా? మీకు ఎవరికి రావట్లేదా? మీరు అందరూ మంచోలా? వస్తాయి కదా. ఖచ్చితంగా మన తలంపుల్లోనికి ఏదో ఒక బ్యాడ్ వస్తుంది. అలాగని చెయ్యమని కాదు దాని అర్థం, వస్తుంది కానీ నియంత్రించుకోగలగాలి. వస్తుంది కానీ నియంత్రించుకునే శక్తి ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. ఎలాంటి ఆత్మనిచ్చాడట మనకి? నిగ్రహ శక్తి గల, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే మనకి ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. మనం లోబడిపోయే స్థితి మనకి ఇవ్వలేదు. ఎలాంటిది ఇచ్చాడు? కంట్రోల్ చేసుకోగలే ఆ కెపాసిటీ ఉన్న ఆత్మనే మనకి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చదవండి. దేవుడు కనబడతాడు చూడండి. అప్పుడు వారి ఇద్దరి కన్నులు 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులు అని తెలుసుకుని అంజురపు ఆకులు కట్టుకొని తమకు కచ్చడంలో చేసుకుని చల్లపూటన ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుని అయిన యెహోవా స్వరమును విని
దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కునగా యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుగా, అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటినని భయపడి దాక్కుంటున్నాను. అందుకైనా నీవు దిగంబరమని నీకు తెలిపినవాడు ఎవడు? ఇది చాలా సైలెంట్గా చదివే మాట కాదు. మనం ఏయ్ అని పిలుస్తాం మామూలుగా. ఏయ్ అని దీర్ఘం ఇచ్చే ఉంటుంది, దాని అర్థం ఏంటి? ఏదో ఆపడానికి ట్రై చేస్తున్నాం. ఒకటి ఫస్ట్ పిలుపు, నార్మల్ పిలుపు, ఏయ్ ఇలా రా అనేసి. ఏయ్ అని అంటున్నావు ఏదో ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. సేమ్ ఒకటే పదం, దానికి ఏంటి ఇవ్వడం, దాన్ని ఏమంటారు? పలికే విధానం. పలికే విధానంలో సాఫ్ట్ ఉన్నది, మీడియం ఉన్నది, హార్ష్ ఉన్నది. సందర్భాన్ని బట్టి అది వాడతాం కదా. ఇప్పుడు ఇది నార్మల్గా దేవుడు వాడిందే మాట కాదు. ఇది మనం అలా చదువుకుంటాం, నార్మల్గా చదివేసుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, అందుకైనా నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడు ఎవడు అని దేవుడు గట్టిగా మాట్లాడుతున్న మాట. ఇది సాఫ్ట్గా మాట్లాడుతున్న మాట కాదు. ఇది అంటే దేవుడే సర్ప్రైజ్కి ఫీల్ అయ్యాడు, సర్ప్రైజ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. అరే బాబు, నీకేం తెలియకుండానే కదా నేను ఉంచాను, నీకు ఈ జ్ఞానం ఇచ్చింది ఎవడు అని దేవుడు ఆశ్చర్యపోతూ, నా మాటకి కట్టుబడి ఆదాము అవ్వ ఉంటారని నమ్మకంతో ఉన్నాడు. అలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్న దేవుడు నేను దిగంబరిని అని ఆదాము చెప్పగానే ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోతూ వాయిస్ రేజ్ చేశాడు. ఏమని? ఆశ్చర్యంతో వచ్చిన వాయిస్ అది. ఏమని? నీవు దిగంబరిగా ఉన్నది నీకు తెలిపింది ఎవడు అని అంటున్నాడు దేవుడు. ఎవడు? నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆయనే సమాధానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. దేవుడికి అనుమానం వచ్చింది. మనకి స్త్రీ పురుషులు సిగ్గు ఆ ఐడెంటిటీ మనకు రావాలి అంటే సమాజం మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఆదామవ్వలకి ఏది జ్ఞానం ఇచ్చింది? దేవుడే మాట్లాడుతున్న మాట, నేను మాట్లాడుతున్న మాట కాదు. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? నేను ఆడ, నేను మగ, ఇద్దరికి మధ్య సిగ్గు అనేది ఉంది, మనం దిగంబరులమై ఉన్నాము అన్న విషయాన్ని వారికి ఆ మైండ్ ఓపెన్ చేసింది ఏంటి? ఫలము. అపవాది కాదు, ఫలము. మంచి చెడలు తెలివినిచ్చు వృక్ష ఫలము వారు తిన్నారు. దేవుడు కూడా సర్ప్రైజ్ అవ్వడు. నేను తిన్నాడు అని అనుకున్నాను, నా బిడ్డ అని నేను అనుకున్నాను, నా మాట మీద ఉంటాడో నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే దిగంబరి అని చెప్పాడో దేవుడు సర్ప్రైజ్కి, ఆందోళనకి అన్నీ వచ్చేసాయి. అన్నీ ఒక్కసారిగా ఫీలింగ్స్ అన్నీ బయట పెడుతున్నాడు. ఎవరు చెప్పారా నీకు? ఎవరు దిగంబరం అని తెలిపింది ఎవడు నీకు? నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అని చాలా హై పిచ్లో క్వశ్చన్ చేస్తున్నాడు. అది నువ్వు నార్మల్గా చదివితే ఆ మీనింగ్ ఏం అర్థం కాదు. ఏముందన్న? ఎలా ఉంది ఇక్కడ చెప్పండి? ఎలా ఉంది? నేను చెప్పినట్లు ఉందా లేకపోతే నార్మల్గా ఉందా, సాఫ్ట్గా ఉందా? హై పిచ్లో అడిగాడు. హై పిచ్లో అడిగాడు. ఎవడు తెలిపాడు నీకు? నేను తినద్దన్నది నువ్వు తిన్నావా? అవును తిన్నాడు. ఏది ఐ ఓపెనింగ్ అయింది ఇప్పుడు వాళ్ళకి? నేను ఆడ మగ అన్న విషయాన్ని కానీ, వాళ్ళు సిగ్గు కానీ, వాళ్ళ దిగంబరులు అన్న విషయం కానీ ఎవరు ఓపెన్ చేశారు? పండు వల్ల తెలిసింది. అలాగే ఈరోజు మనకు తెలియాలంటే సమాజం ఒక పండు లాంటిది. సమాజం ఏంటి? ఒక పండు లాంటిది. నువ్వు ఈ పండుగ వేరేగా ఉన్నావు అనుకో, నీకు అసలు ఏమీ తెలియదు. కానీ సమాజంలోనికి ఎప్పుడైతే వచ్చావో నువ్వేం చేస్తావు? ఈ పండుని తీసుకుంటావు, ఈ జ్ఞానాన్ని తీసుకుంటావు. నేను ఆడ, నేను మగ, నేను దిగంబరిగా ఉన్నాను, ఇప్పుడు నాకు సిగ్గు ఉంది, నేను వస్త్రాలు ధరించాను కదండి. నాకు ఆ రోజు జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? పండు ఇచ్చింది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ అయిందా? ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చినప్పటికి ఏముంది? నిశ్చయముగా చత్తురు అన్న పాయింట్కి రండి. నిశ్చయముగా చచ్చెదరు ఎలా అర్థం చేసుకోవాలి? నిశ్చయం అంటే ఖచ్చితం, ఖచ్చితం, అది నెరవేరి తీరాలి. ఆ దినానే నెరవేరి తీరాలి. ఎలా నెరవేరింది? ఆ దినానే అది నెరవేరిపోవాలి.
ఎలా నెరవేరింది? ఎలా చనిపోయారు? ఎలా చనిపోయారు? దేవుని ఆలోచనలో చనిపోయారంటే దేవుడు మళ్ళీ వాళ్ళతో ఉండడు. ఎటు తిప్పి నువ్వు వచ్చినా అక్కడికే వస్తావు మళ్ళా. అనుకున్నట్టుగా బ్రతకలేదు కనుక వదిలేస్తాడా? నీ బిడ్డ అయితే నీకు అనుకూలంగా ప్రవర్తించలేదు, నువ్వు వదిలేస్తావా? ఏదో ఒక రకంగా నువ్వు పట్టుకుంటావు లేదా? నువ్వు డైరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ నీ తాలూకా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా నీ బిడ్డని సంరక్షించడానికి ప్రయత్నం చేస్తావు లేదా? అనగా దేవుడి హస్తం ఎప్పుడు ఉంది మన చేత, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేవుని హస్తం తన పిల్లలతో ఎప్పుడూ ఉన్నది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎక్కడికి వచ్చి మనం ఆగాలి అని అంటే, నిశ్చయం అనేది ఖచ్చితం, అది నిశ్చయం అనేది ఖచ్చితం. ఇప్పుడు చావు అన్న దగ్గర మనం వచ్చి ఆగాలి కదా, చావు అన్న దగ్గరకు వచ్చి ఆగాలి. రెండు రకాలైన చావులు మీరు చెప్పారు, ఆత్మీయమైన మరణం, శారీరకమైన మరణం. శారీరకమైన మరణం అక్కడ జరగలేదు, ఆత్మీయమైన మరణం కూడా జరగలేదు. ఎందుకంటే దేవుడు వారితోనే వారి మధ్యలో సన్నిధిని ఉంచాడు. ప్రూఫ్ కావాలా? మళ్ళీ చదివించాలా? నోటి మాటగా చెప్పాను. కయ్యని దగ్గర అక్కడ 4వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడుగు. అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలవాడనను. అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనిటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడదువు. నీవు నేలను సేద్యపరచుటకు అది తన సారమునిక మీదట నీకేయదు. నీవు భూమి మీద దిగులు పడుచు దిగంబరవే ఎందువలన అందుకు కయ్యూను, నా దోషశిక్ష నేను భరింపలేని గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణ ఎందును. కావున నన్ను కనుగొనవాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూను చంపిన వాని ప్రతిదండన 7 ఇంతలు కలుగునను. మరియు ఎవడైనను కయ్యూను కనుగొని అతన్ని చంపకుండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసాను. ఇదంతా చదివాం, 16లోనే ఉంది. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, అంటే సన్నిధి ఎక్కడుంది? ఆదాము అవ్వ ఆ ఫ్యామిలీ ఎక్కడైతే ఉందో అక్కడ యెహోవా సన్నిధి ఉంది. ఆ సన్నిధిలో నుండి ఎవరు వేరుపడ్డారు? కయ్యూను వేరుపడ్డాడు, కానీ ఆదాముని దేవుడు విడిచిలేడు, ఆదాము దేవుడిని విడిచిలేదు, దేవుడు ఆదాముని విడిచి లేడు. ఓకేనా? సో రెండూ జరగలేదు. ఫిజికల్ మరణం మనకు కనబడలేదు, ఫిజికల్గా చావు భౌతికమైన మరణం మనకు కనబడలేదు, ఆత్మీయమైన మరణం మనకి కనబడలేదు. మరి ఈ చావుని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? చావు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ పాయింట్ మీరు ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా చేస్తారు, డెఫినెట్ అది. కానీ అది చావు అని దేన్ని సూచిస్తున్నాడు? చావు అని దేనిని సూచిస్తున్నాడు? చావు అనగానే ఎడబాటు. ఒకటి భౌతికమైన మరణం దేని నుండి ఎడబాటు? ఈ భూమి మీద నుండి మనల్ని తీసివేసేస్తుంది, మన మధ్య ఉండదు. ఆత్మీయమైన ఎడబాటు దేవుని నుండి మనం వేరుపడ్డం. భౌతికమైన ఎడబాటు శరీరం మనకు దూరం అవ్వడం. ఓకేనా? చావు అన్నది ఏదో ఒక ఎడబాటుని సూచిస్తుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ చావుని ఇంకో విధంగా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏదైనా తోటలో పంపు వేస్తే చావు ఎలాగొచ్చింది? దూరం చేస్తే ఏమైంది? దేని నుండి ఎడబాటు కలిగింది? దేని నుండి ఎడబాటు కలిగింది? జీవవృక్ష ఫలం దేవుడి కంటే గొప్పదా? ఇప్పుడు శాపం ఏంటొచ్చిందో చూద్దాం ఒకసారి. శాపం ఏంటొచ్చిందో
తింటివి కనుక మీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అంతకుముందు నేల శపింపబడలేదు కదా, అంతకుముందు నేల శపింపబడలేదు కదా, నమ్ముతారా ఇది? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చదవండి. పొలముల్లోని పంట తిందు అంటే దాని అర్థం ఏమైనా ఎప్పుడైనా గమనించారా? పొలములలోని పంట తిందు అంటే, పొలములలోని పంట తిండు అంటే పొలం ఏం చేస్తారండి? పొలములలోని పంట తిందు. నేల అంతా ఏం చేస్తుంది? గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు మొలుస్తుంది కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలి? పొలం అనగానే క్లీన్ చేసుకున్న ప్లేస్, ఒక ప్లేస్ని ఎకరాల కింద మాట్లాడుకుంటాం కదా. భూమి అంతటిని సేద్యపరచడు కదా మనిషి. ఏ సేద్యపరుస్తాడు? తాను క్లీన్ చేసుకున్నదే తాను సేద్యపరచగలుగుతాడు. కనుక పొలము అన్నది దేన్ని సూచిస్తుందనంటే, నరుడు దేన్నైతే క్లీన్ చేసుకున్నాడో దానిలోని పంటనే తింటాడు అన్నది మీనింగ్. అర్థమైందా? పొలములోని పంట తిందువు అన్నాడు. నేల మొత్తం మీద పంట తిందువు అనలేదు. పొలములోని పంట, నువ్వు ఏదైతే సేద్యపరుచుకుంటావో చేసుకోగలవో అంత రైట్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ చదవండి. అక్కడికి ఏమి శాపం వచ్చిందన్న విషయాన్ని చూడగలిగితే, శపింపబడితివి, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎలాగనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మొన్నే గనక తిరిగి మొన్నైపోదు అని చెప్పు. ఏంటిది ఇది? శాపం ఏంటి? శాపం ద్వారా ఏమొచ్చింది? ప్రయాస అన్నాడు చూడండి, ప్రయాస. శాపం ఏంటి? ప్రయాస. ఎందుకు ప్రయాస? భూమి శపింపబడింది. ప్రయాస ఎందుకు వచ్చింది? భూమి శపింపబడింది. భూమి శపింపబడింది. ఎందుకు శపింపబడింది? దేవుడి మాట మీద ఆదాము నిలబడలేదు కనుక. ఇప్పుడు దేవుని మాట మీద ఆదాము నిలబడినంత వరకు ఎలా తిన్నాడు? ఎలా తిన్నాడు? ఏ కష్టం లేదు కదా, దేవుడే పోషకుడు కదా. హ్యాపీగా ఆనందంగా ఏ చెట్టు ఫలాలు కావాలితే ఆ చెట్టు ఫలాలు తెంపుకొని తిన్నాడా లేదా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు సడన్గా? ఎందులోకి వెళ్ళిపోయాడు? ఎందులో నుండి ఎందులోకి పడ్డాడు? ఒకసారి ఆలోచించండి. నెమ్మదిలో నుండి ప్రయాసలోనికి పడ్డాడు. నెమ్మదిలో నుండి ప్రయాసలోనికి పడ్డాడు. ఒకప్పుడు ఆలోచన లేదు ఆదాంకి. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిద్దామా ఆలోచన ఉందా? లేదు. ఎందుకు? ఆయనే పోషకుడు కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తింపుకొని తినేవారు. ఇప్పుడు ఏమైంది? తినాలంటే, కష్టపడాలంటే దేవుడు ఆ రకమైన స్థితి నుండి ఆదాముని దూరం చేశాడు. అవునా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏముంది? నెమ్మదిలో నుండి ఎక్కడికి వెళ్ళాడు? దేని నుండి ఎడబాటయ్యాడు? సుఖము నుండి ఎడబాటు. ఎందులోనికి? ప్రయాసములోనికి. ఇప్పుడు చావు అనగానే మీనింగ్ ఏమొస్తుంది? చావు అంటే మీనింగ్ ఏమొస్తుంది? తొలగిపోవడం. ప్రయాసలోనికి పడ్డాడు. ప్రయాస. రోజు మీరు తింటున్నారు కదా, ఎందుకు తింటున్నారు చెప్పరా? రోజు మనం తింటున్నాం కదా, తాగుతున్నాం కదా. ఎందుకు తింటున్నాం, ఎందుకు తాగుతున్నాం? ఎందుకు? శరీరాన్ని పోషించుకోవడానిక? మనం బ్రతకడం కోసమా? ఇంకో మాట చెప్పరా? దీనికి మంచి మాట యాకోబు గారు ఇస్తారు. ధాన్యం ఐగుప్తులో ఉంది, యాకోబు తెలుసుకొని. ఏ రెఫరెన్స్ ఒకసారి చెప్పరా? 42:1 1 నుండి చదవండి. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూసుకుంటున్నారంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈరోజు ఎలా గడుస్తుందిరా అని ఈడు ఆడి ముఖం ఈడి ముఖం చూసుకుంటున్నారు. అంతేగాని వెతుకులట్లేదు.
ఎక్కడ దొరుకుతుంది, ఎలాగా చేద్దామన్న వెతుకులాట వాళ్ళకి లేదు. కానీ యాకోబుకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఆయన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు, ఐగుప్తులో ధాన్యం ఉందంట, మీరు ఒకరి ముఖం చూసుకోవడం వల్ల ఏమొస్తుంది అని చెబుతూ కిందన ఒక మాట అంటున్నాడు చూడండి. ఎందుకు తింటున్నారు చెప్పండి? ఇప్పుడు మనం అందరం ఎందుకు తింటున్నాం? చావక బ్రతుకున్నట్లు, చావక బ్రతుకున్నట్లు మనము ఆహారము తింటున్నాం, కానీ బ్రతకడానికి తింటలేదు. అంటే నేను పోషించుకోవడానికి తింటలేదు, అది రైట్ వర్డ్ కాదు. అది ఏది రైట్ వర్డ్? ఈరోజు తినకపోతే నువ్వేమైపోతావు? ఈరోజు ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏది లేదు, అప్పుడు మనిషి ఏమవుతాడు? ఏశావు అడవిలోనికి వెళ్ళి వచ్చాడు, మంచి ఎర్రగా యాకోబు కూర వండుతున్నప్పుడు ఏశావు అంటాడు, నేను చచ్చిపోతున్నాను, అరే బాబు నేను బ్రతుకున్నట్లుగా ఏం చేయాలని ఆ కూరలో నాకు కొద్దిగా ఇవ్వు అన్నాడు. అంటే మనిషి పూట గడుపుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటి? చావు నుండి బ్రతకడానికి మనిషి ప్రయాస పడుతున్నాడు. ఇది రైట్ వర్డ్. ఏది అఫీషియల్గా ఉంటుందేమో అని అనుకుంటారేమో, బ్రతకడానికి తింటున్నాడు, పోషించుకోవడానికి తింటున్నాడు, ఇది అఫీషియల్ వర్డ్. నిజం వర్డ్ ఏంటో తెలుసా? యాకోబు గారు వాడిన మాట, చావక బ్రతుకున్నట్లు. మనం ఎందుకు తింటున్నాం? చావకుండా ఉండడానికి. అర్థమైందా? కనుక దేని నుండి దేనికి వచ్చాడు? దేవుడు దేన్ని చావు అని అంటున్నాడు? దేవుడు దేన్ని చావు అని అంటున్నాడు? ఏదైతే నెమ్మదిలో ఉన్నాడో ఆ నెమ్మదిని దేవుడు ఆదాముకి దూరం చేశాడు. నెమ్మదిని, చావు అనేది ఎడబాటే కదా. ఏ రకమైన ఎడబాటు? ఆత్మీయ ఎడబాటు కాదు, భౌతికమైన ఎడబాటు కాదు, కానీ నిశ్చయంగా చత్తు అన్నాడు. నిశ్చయంగా చత్తు అన్నది ఆ దినాన్నే ఎలా నెరవేరిందన్న విషయాన్ని చూడగలిగితే ఏదైనాలో ఉన్న ఆదాముని బయటకు తోస్తాడు. చచ్చాడా లేదా? అర్థమైందా? ఏదేనులో ఉన్న ఆదాముని బయటకి తోసాడు. ఇప్పుడు బ్రతకాలంటే ఆదాము ఏం చేసుకోవాలి? ప్రయాస పడాలి. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ హ్యాండ్ ఎక్కడికి వెళ్తుంది? జీవవృక్ష ఫలాలకు వెళ్తుంది కదా. ఫ్రీగా ఉంచితే అదే టైంలో ఆయన అక్కడ ఉంచితే నెక్స్ట్ చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? జీవవృక్ష ఫలాలకు వెళ్తుంది కదా. అంటే ఇమ్మీడియట్గా పంపించాడా లేకపోతే లేటుగా పంపించాడా? వెంటనే బయటికి తోసివేశాడు. ఎప్పుడైతే బయటికి తోసివేశాడో అప్పటి నుండి నీ ప్రయత్నం స్టార్ట్ అవుద్దా? ఇప్పుడు ఉదయాన్నే లేచాం, మా ఇంట్లో అన్నీ ఖాళీ అయిపోయాయి, సరుకులన్నీ. ఇప్పుడు నీ ప్రయత్నం స్టార్ట్ అవుద్దా? చెట్లు ఫలాలు ఉన్నాయి కదా, ఏదైనా తోటలో ఉన్నాయి అనుకున్నావు, బయట కూడా ఉన్నాయి. మరి బయట అలాగొచ్చే. ఓకేనా? దేవుడు ఎక్కడెక్కడ ఏదైనా తోటలో ఉన్నాయని చెప్పాడా? మొదటి అధ్యాయం మీకు ప్రశ్నలు రావడం మంచిదే. మొదటి అధ్యాయము 12వ వచనం, భూమి 11. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా, ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తన జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఇది భూమి అంతటి కోసం మాట్లాడాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ అక్కడ ప్రత్యేకంగా దేనికోసం మాట్లాడుతున్నాడు? ఏదైనా తోట కోసం మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 8, దేవుడైన యెహోవా తూర్పున ఏదోనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇది ప్రత్యేకం. కామన్గా అంతా జనరలైజ్ చేస్తూ ఒకటి చెప్పాడు, రెండోది ప్రత్యేకిస్తూ ఒకటి చెప్పాడు. ప్రత్యేకిస్తూ ఏదైనా తోటను ఒకటి మాట్లాడాడు, జనరలైజ్ చేస్తూ భూమి అంతా విత్తనములు ఇచ్చు ఫల వృక్షములు గల చెట్లు భూమి మొలిపించిన కాక. బయట ఏమున్నది? ఫ్రూట్స్ ఉన్నాయి. కానీ ఫ్రూట్స్ తింటే, రోజు నువ్వు ఫ్రూట్స్ తిన్నావు అనుకో, సరిపోద్దా నీకు? రోజు ఫ్రూట్స్ ఇస్తానండి మీకు, ఫ్రూట్స్ తోటి మీరు ఆకలి తీర్చుకుంటారా? ఫ్రూట్సే మీకు రోజు పెట్టాను అనుకోండి, ఫ్రూట్స్ తోటి ఆకలి తీర్చుకుంటారా మీరు? వెలత ఉంటుందా? తిన్న తర్వాత ఫ్రూట్స్ తింటారు మీరు, అంతేగాని ఫ్రూట్సే తిని తర్వాత లైట్గా భోజనం చేస్తారా?
తినేసిన తర్వాత ఫ్రూట్స్ తింటారు, అది సప్లిమెంట్స్. అవి సప్లిమెంట్స్ ఎప్పుడు ఇస్తారు? మనకు విటమిన్ టాబ్లెట్స్ ఎప్పుడు ఇస్తారు? తినిన తర్వాత వేసుకోండి అని ఇస్తారు. అంతే, అవి వేసుకుంటే ఇంక తినొద్దు అని అంటారా? ఓన్లీ ఫ్రూట్స్ తిని ఎవరు హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కేవలం ఫ్రూట్స్ తిని. కనుక అవి సప్లిమెంట్స్, కానీ తినాల్సిన రా ఉంది, అదే మనకు ఎక్కువ కావాలి. రైస్ లేకుండా, గోధుమ గింజలు లేకుండా మీరు కేవలం ఫ్రూట్స్ మీద ఆధారపడితే మీకు మళ్ళీ ఒక లోడ్ వస్తుంది. ఇగో నా కడుపు ఇంకా నిండలేదు అన్నది వస్తుందా? రాదా? ఏదైనా వనంలో ఉన్న ప్రత్యేకత అంటే దేవుడు రెడీమేడ్ ఫుడ్ అరేంజ్ చేశాడు. జీవవృక్ష ఫలం దేవుడు రెడీమేడ్ ఫుడ్. ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత స్పేస్లో ఆహారం తినలేరు కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాబ్లెట్స్ పెట్టుకుని వెళ్తారు. అది ఎలాంటి ట్యాబ్లెట్ అంటే మనం తిన్న తర్వాత నిండింది అని ఎలా అనుకుంటామో ఆ ట్యాబ్లెట్ వాళ్ళు ఒకటి వేసుకుంటే చాలు, వాళ్ళకి కడుపు నిండిపోద్ది. ఏదైనా తోటలో జీవవృక్ష ఫలము ఉన్నది. దానికోసం నేను మాట్లాడతాను మళ్ళీ. కనుక మీ కడుపు అక్కడ ఆదాము కడుపు నిండాలంటే అక్కడ ఏం తీసుకున్నాడు? జీవవృక్ష ఫలం తీసుకున్నాడు. ఇప్పుడు కడుపు నిండడానికి ఆదాము మరలా చేయి చేస్తాడేమో, అది తీసుకొని కడుపు నింపుకుంటాడేమో అని ఎలా చేశాడు? ఎంటీ స్టమక్తోనే బయటకు పంపించాడు. అర్థమైందా? ఇప్పుడు స్టమక్ నింపుకోవడానికి ప్రయాసపడాలో వద్దా? అర్థమైందా? కనుక నెమ్మది గల స్థితి నుండి మనిషి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ప్రయాసకి వెళ్ళి. ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ కావాలంటే ఒక మాటతో కన్ఫర్మేషన్ ఇస్తాను. మత్తయి సువార్త 11:28 చూడండి. 11:28. ఇది ఎంత క్లారిటీ యేసుక్రీస్తు వారు తన మాటల్లో ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనిషి ఎందులోనికి వెళ్ళాడు? ఎందులో నుండి ఎందుకు వెళ్ళాడు? సుఖము నుండి, నెమ్మది నుండి, విశ్రాంతి నుండి ప్రయాసలను పడ్డాడు. ఇప్పుడు ఆ ప్రయాసలో ఉన్న సమాజాన్ని చూస్తూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకు? మనకు జీవాన్ని ఇవ్వడానికి కదా. ఇప్పుడు జీవాన్ని ఇచ్చే మాట ఒకటి చెప్తున్నారు, చూడండి ఏంటిది? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మళ్ళీ ఏ స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు? మనము ఎందులోకి వచ్చాం? విశ్రాంతి పొందే స్థలం నుండి ప్రయాసపడే దానికి వచ్చాం. అంటే చచ్చాం. ఇప్పుడు ఆ చనిపోయే స్థితి నుండి మళ్ళీ జీవింపజేయడానికి ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే ఏది కోల్పోయాడు మనిషి? విశ్రాంతిని కోల్పోయాడు. ఆ విశ్రాంతిని తిరిగి యేసుక్రీస్తు వారు మనకిస్తున్నాడు. ఏది పోగొట్టి? ప్రయాసను పోగొట్టి. అంటే ఇప్పుడు ఎడబాటు దేనికి వచ్చింది మనకి? చావు అనేది ఎడబాటు అయితే ఆ ఎడబాటు దేని నుండి వచ్చింది మనకి? విశ్రాంతి నుండి ఎడబాటు వచ్చింది. విశ్రాంతి ఎప్పుడైతే మనకు దూరం అయిపోయిందో మనం ఎందులో పడిపోయాం? ప్రయాసలో పడిపోయాం. ఆ ప్రయాసలో పడి దేవుణ్ణి మర్చిపోయాం. అందుకే మత్తయి సువార్త 6 ఏమని చెప్తున్నాడు ఆయన? మత్తయి సువార్త 6 ఏం చెప్తున్నాడు? మొదట ఎక్కడికి వచ్చామన్నాడు? ఇప్పుడు దేవుణ్ణి గూర్చి ఆలోచన ఉన్నప్పుడు విశ్రాంతిలో ఉన్నాడా లేదా? మనిషి దేవుణ్ణి గూర్చి ఆలోచనలో ఉన్నప్పుడు విశ్రాంతిలో ఉన్నాడా లేదా? ఎప్పుడైతే దేవుణ్ణి గూర్చి ఆలోచన లేదో ఎందులో పడిపోయాడు? ప్రయాసలో పడిపోయాడు. గనక అన్ని జనులు వీటన్నింటి విషయమే విచారించరు. కానీ దేవుని పిల్లలైతే దేనికోసం విచారించాలి? అన్ని జనులైతే వీటన్నింటి కోసం ఏం తిందుమా, ఏం ధరించుకుందామా, ఏమి తాగుదామా అన్న విచారం ఉంటుంది. కానీ మీకైతే ఏముండాలో తెలుసా? మొట్టమొదటి విచారం, మీరు విశ్రాంతిలో ఉండాలి అని అంటే మొట్టమొదట మీరు చేయాల్సింది ఆయన రాజ్యమును నీతిని వెదకండి. దేవుణ్ణి కలిగి ఉండండి. ఆదాము మొదట దేవుణ్ణి కలిగి ఉన్నాడు, అంటే దేవునికి లోబడ్డాడు. లోబడినప్పుడు ఆయనకు నెమ్మది ఉంది. ఎప్పుడైతే లోబడలేదు ఎందులోకి వచ్చాడు? ప్రయాసలోనికి వచ్చాడు. ఇప్పుడు ప్రయాసలో ఉన్న వారిని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఇదిగో నా కాడి మోయండి, నేను మీకు విశ్రాంతిని
ఇస్తున్నాడు. అంటే ఆ కాడి ఏంటి? దేవుణ్ణి గూర్చిన ఆలోచన సమాజంలో ఉండాలి. అది ఎప్పుడైతే నీకు ఉన్నదో అప్పుడు పోషిస్తానంటున్నాడా లేదా? చూడండి, ఆకాశ పక్షులను చూడిరి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటినే పోషిస్తున్న దేవుడు వాటికంటే శ్రేష్టమైన మిమ్మల్ని పోషించలేడా అని క్వశ్చన్ చేస్తాడంటే పోషించగలుగుతాడా లేదా? సాధ్యం కాదా? మోషే అన్నాడు, ఇది ఎలా సాధ్యపడుతుంది అన్నాడు. మోషే, ఇంతమందికి మాంసం అంటే ఇది ఎలా సాధ్యపడుతుంది? ఎన్ని గొర్రెలు వేయాలి, ఎన్ని ఎడ్లు వేయాలి అన్నాడు. ఏంటి యెహోవా హస్తం కురసైంది అనుకుంటున్నావా? మోషేకి అన్నాడు, నా హస్తము కురసైంది అనుకుంటున్నావా? లేదు లేదు, నువ్వు నా కార్యాన్ని చూస్తావు. 1 దినము కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు కాదు, 4 దినముల వరకు వీరు మాంసాన్ని భుజిస్తారు అన్నాడు. పూరేళ్ళు అలాగే వచ్చి పడ్డాయి. పోషించలేడు దేవుడు? ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు పోషించగలుగుతాడు. అలా పోషించగలగాలి అంటే మొదట నువ్వేం చేయాలి? దాన్ని గురించిన ఆలోచన నీకు ఉండకుండాలంటే నువ్వేం చేయాలి? ఏ ఆలోచనలో ఉండాలి? దేవుని ఆలోచనలోనే నువ్వు బ్రతకగలిగితే నీకు ఇంకొక అదర్ యావిగేషన్ అనేది నీకు ఉండదు, ఉంచడు కూడా. ఉండదు, ఉంచడు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పనికి పంపించాను. ఒక వ్యక్తిని పురమాయించి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి పనికి పంపించాను. ఇప్పుడు ఆ వ్యక్తిని పంపించినప్పుడు వ్యక్తి ట్రావెలింగ్ ఛార్జెస్ ఎవరు ఇవ్వాలి చెప్పండి? ఆ వ్యక్తి పెట్టుకుని వెళ్తాడా? ఎవరు పెట్టుకుని వెళ్తారు? లేదండి మేము పెట్టుకొని వెళ్తామండి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? అంత ఉదార స్వభావం కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? లేదు. నా పని కాదు, ఇది నీ పని. ఎంత డిమాండింగ్ అడుగుతాం? నేనెందుకు పెట్టుకోవాలి? ఇది నా పనా ఏంటి? నీ పని. నీ పని మీద నువ్వు నన్ను పంపిస్తున్నావు కనుక ఎవరు పెట్టుకోవాలి? డిమాండింగ్ ఉంది చూసారా? దేవుణ్ణి కూడా ఎప్పుడు డిమాండ్ చేయొచ్చు అని అంటే, డిమాండ్ చేయొచ్చు అంటే, ఇదిగో నీ పనిలో నేనున్నానయ్యా అనగా పోషించే బాధ్యత ఎవరిది? దేవుడిది. కనుక పనికి పంపిస్తున్నప్పుడు వాడి ట్రావెలింగ్ ఛార్జెస్ మనవే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పనికి కావాల్సిన సామాగ్రి అరేంజ్ చేయాల్సింది ఎవరు? పంపిణీ వారిదేనా? అక్కడ భోజన ఏర్పాట్లు ఎవరివి? పంపిణీ వాడిదేనా? అక్కడ నుండి తిరిగి రావడం ఎవరిది? అంటే నువ్వు పంపించగా నీ దగ్గరుండి బయలుదేరిన దగ్గర నుండి ఆ పని చేసి ముగించి నీ వద్దకు వచ్చే వరకు వాడి పూర్తి బాధ్యత ఎవరిది? మరి నిన్ను నన్ను ఎవరు పంపారు? అప్పుడు బాధ్యత ఎవరిది? దేవుడిదేనా? కానీ నువ్వు వద్దు అని ఎవరు తీసుకున్నారు బాధ్యత? అందుకే ఎందులోకి వెళ్ళిపోయారు? తల్లిదండ్రులు కాదనే పిల్లలు వేరయ్యారు అనుకోండి, ఎవరు ప్రయాసలో పడతారు? అదే తల్లిదండ్రులు చెంతనే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమైనా ఆలోచించాల్సిన అవసరం ఉందా? తండ్రి ఆలోచిస్తాడు, తల్లి ఆలోచిస్తుంది, ఏం ఉండాలి ఈరోజు. తండ్రి ఆలోచిస్తాడు, ఈరోజు నా పిల్లలకి ఏం పెట్టాలి. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి ఏ ఆలోచన ఉండదు. కానీ తల్లిదండ్రులకి దూరం అయిపోయి నా అంతటి నేనే ఆలోచించుకుంటాను అన్నప్పుడు నుండి ఏం స్టార్ట్ అయిపోద్ది? అప్పటి వరకు ఆలోచించిన ప్రతిదీ ఆలోచించాలి. ఈరోజు బట్టలు ఎలా ఉతుక్కోవాలి, ఇంకో జత ఎలా వస్తుంది, ఈరోజు ఏం తినాలి, తినడానికి డబ్బులు ఎక్కడివి, ఆలోచిస్తారా? షెల్టర్ ఎక్కడిది, ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. మనం తండ్రితో ఉన్నప్పుడు ఏ ఆలోచన లేదు, దేనికోసం ఆలోచించలేదు. అందుకని బయటకు ఒక్కసారి రాగానే నీది అగమ్య గోచరం అయిపోద్ది నీ బ్రతుకు. ఎందుకంటే ఇప్పటివరకు ఆలోచించలేని ప్రతిదీ నువ్వు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆలోచించాలి. ఎక్కడ నుండి? టూత్ బ్రష్ నుండి, టూత్ పేస్ట్ నుండి ఆలోచించాలి నువ్వు. అర్థమైందా? కనుక నీ అంతట నీవు ఆలోచించుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టావో నీ ప్రయాసలోనికి వెళ్ళిపోతావు. లేదు నాకు ఈ ఆలోచన వద్దు, నువ్వు నన్ను కన్నావు, నువ్వు నన్ను కన్నావు కనుక నీ చెంతనే నేను ఉంటాను, నువ్వు ఎలా పోషిస్తావు అలాగా నన్ను పోషించు. అర్థమవుతుందా? కనుక ఏదైతే ఆదాము దూరం చేసుకున్నాడో మరలా యేసుక్రీస్తు వారు వచ్చి ఏది దగ్గర చేశారు? విశ్రాంతి దగ్గరకు మళ్ళను చేశారు. దేనికైతే ఎడమయ్యాడో దానిని మరలా దగ్గర, మానవాళికి దగ్గర చేశాడు. ఒక్కటే అన్నాడు, మీ ప్రయాసం అనుకోండి. ఆ ప్రయాసం వల్ల మీకు ఏమీ లేదు, ఆ ప్రయాసం వల్ల
మీకేమీ లేదు. మీరు దేవుని మీద ఆనుకోండి, దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మిమ్మల్ని పోషిస్తాడు. అన్ని జనులు వీటన్నిటి విషయం విచారిస్తారంటే దేవుని పిల్లలు ఏంటట? దేవుని పిల్లలు విచారం అవసరం లేదు. ఎందుకంటే మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. మీ చింతను ఎవరు చూసుకుంటారు? మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. నా భారాన్ని, నా చింతని మీ మీద పెట్టాను అన్నాడు. ఆయన భారం ఏంటి? నశించిపోతున్న మానవాళిని రక్షణలోనికి నడిపించి ఆ బాధ్యత మీ మీద వేశాడు. మీ పూర్తి బాధ్యత ఎవరి మీద వేసుకున్నారు? ఆయన మీద వేసుకున్నారు. కనుక ఆయన మీద మీ చింత వేస్తే అనుకోండి, ఎటువంటి కార్యమైనా ఆయన జరిగించేస్తాడు. మీరు జరిగించాల్సింది ఒకటి, ఏంటది? దేవుని సువార్త, రాజ్య సువార్త ప్రకటన. ఓకేనా? ఈ వచనాన్ని దృఢపరుస్తూ తిమోతికి రాసిన పత్రిక ఒకసారి, 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మీరు బాగా చూడండి, బాగా గమనించండి. తిమోతికి పౌలు గారు రాస్తూ మాట్లాడుతున్న మాట, ఆ సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనడు. అంటే తండ్రిని సంతోషపెట్టాలంటే నువ్వు ఎందులో చిక్కుకూడదు? అందులో చిక్కున్నది ఎవరు? అన్ని జనులు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు అందులో చిక్కుకూడదు. నీ ఆలోచన ఏముంది? తండ్రిని ఎలాగా సంతోషపెట్టాలా? ఇప్పుడు సైన్యంలో చేర్చుకున్న అధిపతిని నువ్వు సంతోషపెట్టాలి అన్నప్పుడు నువ్వేం చేయవు? అన్నీ వదులుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు లేదా? అన్నీ వదులుకొని ఆయన దగ్గరికి వెళ్తావు లేదా సంతోషపెట్టాలని? అలాగే మళ్ళీ కూడా ఏమన్నాడు? నన్ను వెంబడించండి అన్నాడు. ఎలా వెంబడించాడు? అన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నాడు. ఏటి సమస్తము? నీకు ఏదైతే సమస్తం ఉందో ఆ సమస్తాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు. కనుక సొంత డబ్బులతో ఎవడైనా కొలువు చేస్తాడా? ఏ సైనికుడైనా? మిలిటరీ ఉంది, మిలిటరీ వెళ్ళి బోర్డర్లో ఫైట్ చేస్తుంది, వాడి సొంత ఖర్చులతో వెళ్ళి అక్కడ ఉండి ఫైట్ చేస్తున్నాడా? గవర్నమెంట్ కోసం పని చేస్తాడు కనుక వాడి ఇంటి దగ్గర నుండి బయలుదేరినది మొదలుకొని మరలా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు వాడి ట్రావెలింగ్ కానీ, వాడు ఉండడానికి కానీ, వాడికి తినడానికి కానీ, వాడు పోరాడడానికి కానీ, ఆయుధాలు ఇవ్వడంలో కానీ ఎవరి ఇది ఉంటుంది? గవర్నమెంట్దే ఉంటుంది. మనది ఏమైనా ఉంటుందా? మనం ఖాళీగా అలాగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. మిగిలినది ఎవరు చూసుకుంటారు? గవర్నమెంట్ చూసుకుంటుంది. అర్థమైందా? మనం దేవుని పనివారం, దేవుడు పంపగా వచ్చిన వారం, దేవుని పని కొరకు వచ్చిన వారం అన్నప్పుడు మనల్ని పోషించేది ఎవరు? ఆలోచించండి. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం అనుకుంటా, 1 కొరింథీ 9. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు, పనివాడు జీతమునకు పాత్రుడని యేసుక్రీస్తు వారు కూడా అంటారు. అదే వచనాన్ని 1 కొరింథీ 9:9, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. 13, ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము వద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారు ఉన్నారనియు మీరు ఎరుగరా. లేవీలు ఎలా బ్రతికారండి? లేవీలు ఉన్నదా? అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపు వల్లని ప్రభువు నియమించి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ మాట చెప్పారు సువార్తల్లో. ఆ సువార్తల్లో మాటనే పౌలు గారు ఇక్కడ కోట్ చేస్తున్నారు. అనగా ప్రభువు ఏం చెప్పాడంటే, నువ్వు ప్రభు కార్యాల్లో ఉంటే ప్రభువు నీ బాధ్యతను తీసుకుంటాడు. కనుక నిశ్చయముగా చత్తురు అన్న పాయింట్ దగ్గర స్టార్ట్ చేయం. నిశ్చయముగా చచ్చారా లేదా? ఈరోజు మనిషి చస్తూ బ్రతుకుతున్నాడు భూమి మీద, కాదా? మనిషి భూమి మీద ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో? చచ్చిపోతున్నాడు కదా. కానీ అటువంటి ప్రయాస నీకు లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు కూడా ఆ మాట అంటున్నాడు, ఇగో పని చేసి నేను విశ్రమించిన ప్రకారము నా పిల్లలు కూడా పని చేసి నా విశ్రాంతిలో ప్రవేశించాలి అని దేవుడు కోరుకున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. కనుక దేవుడు కూడా ఏం కోరుకున్నాడు? మీరు ఏ ప్రయాసంలో ఉండాలి?
దేవుని పని విషయంలో ప్రయాస కలిగి ఉండండి. లోక విషయాల మీద ప్రయాస అవసరత మీకు లేదు. దాని గురించిన ఆలోచన మీకు అవసరం లేదు. ఎందుకంటే పంపింది నేను కనుక నా పని విషయమే ఆలోచన కలిగి ఉండండి. మీ పని విషయమే ఆలోచన కలిగి ఉండకండి. అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? చావుకి తీసుకెళ్తుంది. కానీ నా పని మీద ఉంటే అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మిమ్మల్ని విశ్రాంతిలోనికి, జీవంలోనికి తీసుకొని వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు జీవవృక్ష ఫలాలు దేనికి ఉన్నాయి? కడుపును నింపడానికి ఉన్నాయి తప్పితే అది దేవుడి మాటకి అల్టిమేటం కాదు. దేవుడి మాటను ధిక్కరించి మనకు జీవాన్ని ఇచ్చే స్థితి దానికి లేదు. అది ఒక క్రియేషన్ కదా, దేవుడి క్రియేషనే కదా. మట్టిలో నుండి వచ్చిందా? మట్టిలో నుండి వచ్చిన దానికి దేవుడి కన్నా పవర్ ఉంటుందా? దేవుడు ఒక్కసారి నువ్వు సత్యడు అన్న తర్వాత పండు తినగానే బతికేసాడు అనుకోండి, ఎవరు పవర్ఫుల్? ఇప్పుడు దేవుడి కన్నా మట్టిలో నుండి మొలిచిన ఆ వృక్షఫలమే పవర్ఫుల్. అప్పుడు దేవుడి మాట ఎందుకు ఖాతరు చేయాలి మనం? అర్థమవుతుందా? దేవుడు ద్వారా సృష్టింపబడింది ఏది దేవునికి మించినది కాదు, దేవుని మాటకు మించినది కాదు. కానీ ఎందుకు దూరం చేశాడంటే, ఏదైతే నువ్వు కడుపు నింపుకుంటున్నావో ప్రయాసతో, ఆ ప్రయాస లేకుండా కడుపు నింపగలిగే శక్తి దేనికుంది? జీవవృక్ష ఫలానికి ఉన్నది. అర్థమవుతుందా? జీవవృక్ష ఫలానికి ఉన్నది. అందుకే దాన్ని దూరం చేసాడు, అందులోండి బయటపడేశాడు. ఇప్పుడు ఎందులోకి వెళ్ళిపోయాడు మనిషి? నెమ్మదిలో నుండి ప్రయాసలోనికి వెళ్ళిపోయాడు. ఈ రకంగా దేవుడు చెప్పిన మాట ఆ దినమున నెరవేరింది. అది భౌతికమైన చావు కాదు, ఆత్మీయమైన చావు కాదు. దేని నుండి మనిషి వేరే అయిపోయాడంటే నెమ్మది నుండి ప్రయాసలోనికి వెళ్ళిపోయాడు. ప్రయాసలో పడిన తర్వాత ఇంకా పాపంలోనికి వెళ్ళిపోయాడు. పాపంలో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కష్టం లేకుండా మనకి ఏం కావాలి? పాపం ఎక్కడొస్తుంది చెప్పండి? పాపం ఎక్కడొస్తుంది? ప్రయాసపడి నిజాయితీగా ప్రయాసపడి పోషించుకోవడం కొద్దిగా కష్టం. కానీ ఈరోజు మనిషి ఏం ఎదుగుతున్నాడు? ప్రయాస లేకుండా సుఖపడాలి. ప్రయాస లేకుండా సుఖం ఎక్కడైనా వస్తుందా? ఒకసారి ఒక నియమం పెట్టేసిన తర్వాత ఆ నియమాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? రూల్స్ని బ్రేక్ చేయాలి కదా. అంటే రూల్ బ్రేక్ చేయడం అంటే దాని అర్థం ఏంటి? పాపం చేయడమే కదా. సో ఈ ప్రయాసలో మనిషి ఎటుపక్క మొగ్గు చూపాడంటే పాపం పక్క మొగ్గు చూపాడే కానీ దేవుని పక్కకు మొగ్గు చూపలేదు. అర్థమైందా? ప్రయాసలో ఎక్కడికి వెళ్ళిపోయాడు మనిషి? ఇంకా పాపంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది తప్పు చేసి తెచ్చుకున్నది ప్రయాస. ఇప్పుడు ఈ ప్రయాసలో మళ్ళీ ఏం చేస్తున్నాడు? మరలా తప్పు చేస్తాడు. మరలా ఎందులో కూరిపోతాడు? మరలా ఇంకా తప్పులను కూరిపోతాడు. అందుకే ఆదాముకి ఇచ్చినది శిక్ష ఒకటైతే ఇప్పుడు కయ్యనికి ఇచ్చిన శిక్ష ఏంటి చూడండి ఒకసారి. కొద్దిగా తీవ్రత పెరిగింది కయ్యని దగ్గర, ఆదాము దగ్గర. ఒకసారి చూద్దాం. నీ ప్రయాసతో నీవు బ్రతుకు దినంలో నీవు దాని పంట తిందువు, అది ముండ్ల తప్పులను గచ్చిపొదలు నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ మొక్కపు చెమట కార్చి ఆహారము తిందువు అని ఇక్కడ అన్నాడు ఆదాముతోటి. కయ్యనితో ఏమన్నాడో చూడగలిగితే 12, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారముని ఇక మీదట నీకేదు. ఆదాము దగ్గర ఏమన్నాడు? నువ్వు పొలం పంట తింటావు అన్నాడు. అంటే నువ్వు పొలముని సేద్యపరిస్తే, నేలను సేద్యపరిస్తే అది ఫలిస్తుంది అన్నాడు. కానీ కయ్యని దగ్గరికి వచ్చినప్పటికి ఏమన్నాడు? నువ్వు సేద్యపరిచినా సరే అది పంటనివ్వదన్నాడు. అంటే తీవ్రత పెరిగిందా? అంటే పాపము చేసి తప్పులోనికి వెళ్ళాడు, ప్రయాసలోనికి వెళ్ళిన తర్వాత మరలా తప్పు చేశాడు అనుకోండి, ఇంకా తీవ్రమైన ప్రయాసలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు అన్న విషయం మనకి ఈ 2 సందర్భాలను బట్టి అర్థమైపోతుంది. ఈరోజు అలాగే మనిషి పాపంలో కూరుకుపోయాడు. ఎవరు లేకుండా? దేవుడు అనే ఆలోచన లేకుండా పాపములో కూరుకుపోయాడు. ఇప్పుడు ఈ పాపంలో విడుదల రావాలంటే నువ్వు ఎటుపక్కకు టర్న్ అవ్వాలని చెప్తున్నాడు. అసలు ప్రయాస ఇచ్చిందే దేవుడు టర్న్ చేయడానికి. మనిషికి ప్రయాస అనేది ఇచ్చిందే మనిషిని ఎటుపక్క టర్న్ చేయడానికి, అందులో ఉండిపోవడానికి కాదు, దేవుని వైపుకు టర్న్ చేయడానికి. కానీ అది మనిషి నేర్చుకోలేదు. దేన్ని నేర్చుకున్నాడు? ప్రయాసపడడం నేర్చేసుకున్నాడు. అంతేనా? మన పితరులు పండించారు, ఇప్పుడు మనం కూడా ఇందులో పండించడానికి వెళ్ళిపోయాం. అంటే వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నావు? బ్రతుకంటే ప్రయాసే, ఇదే ఉంది, దీనికోసమే పాటుపడాలి. కానీ దేవుడు అన్నాడు, ఆశ్చర్యకరమైన రీతిలో నేను పోషిస్తాను. నువ్వేం చేయాలంటే
అందులోనికి వెళ్ళక. అది ఇచ్చిందే ఎందుకు? నా పక్కకి తిరగడానికి. ఆ ప్రయాస, ఆ శిక్ష నీకు ఇచ్చింది ఎందుకు? నా పక్కకి తిరగడానికి అన్నప్పుడు నువ్వు నా పక్కకి తిరిగితే చాలు, నీకేముంటుంది? విశ్రాంతి. అదే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నమాట. ప్రయాసపరి భారం మోరుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడి ఇంటెన్షన్ మెయిన్ ఏంటంటే నీవు నీ మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం దేవుడికి లేదు. దేవుడి ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు ఆయన మీద ఆధారపడేవాడివిగా ఉండాలి. అదే ఆయన మెయిన్ మోటో. ఏ శిక్ష వచ్చినా ఆ శిక్ష ఎందుకు వస్తుందంటే నువ్వు దేవుని కాసి తిరగాలి. ఆమోస్ 4వ అధ్యాయము 6వ వచనం నుండి బాగా చదవండి. అంటే దేవుడు ప్రారంభం నుండి ఏం చెప్పడానికి మనిషితో ప్రయత్నం చేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి అవుతుంది. మీ పట్టణములన్నింటిలోనూ దంతశుద్ధి కలుగు చేసినను చేసినను మీ చేత గడ్డి తినిపించిన. దంతశుద్ధి అంటే ఏంటి? దంతశుద్ధి అంటే ఏంటి? కాదు, దంతశుద్ధి అంటే గడ్డి నవ్వులితే ఏమవుతుంది? ఇంకా దంతశుద్ధి కలుగజేసిన, గడ్డి కరిపించిన మీ చేత, తర్వాత ఇంకేంటి? ఆహారం లేకుండా చేసినా. అసలు ఆహారం లేకుండా ఎందుకు చేశాడు? గడ్డి ఎందుకు కరిపించాడు అని అంటే నువ్వు అందులో ఉండిపోవడానికి కాదు. ఎందులోనికి రావడానికి? పంది పొట్టు తిన్నాడు కుమారుడు, ఏమర్థమైంది? పంది పొట్టు తిన్న కుమారుడికి ఏమర్థమైంది? ఇందులో నేను ఉండాలన్నది అర్థమైందా? లేదా తండ్రి పక్క తిరగాలని అర్థమైందా? సేమ్ టు సేమ్ ఈరోజు దేవుడు మనతో ఇదే మాట్లాడుతున్నాడు. నిన్ను అందులో ఉండమని చెప్పట్లేదు, అది ఇచ్చింది ఎందుకు? నువ్వు నా వైపు తిరగ. పిల్లలకి భోజనం పెట్టకుండా మనం ఏం చేస్తామంటే ఈ పోటీడికి భోజనం లేదు, రూమ్లో వెళ్ళి పడేయండి అని అంటాం. ఎప్పుడు అక్కడే ఉండడానిక? ఎందుకు ఇచ్చాం ఆ శిక్ష? ఆడు మార్పు చెందాలి, మరల నా దగ్గరికి రావాలి. అంటే ఆకలి ఏం చేస్తుందంటే వాడిని ఇటుపక్క టర్న్ చేస్తుంది, తండ్రి పక్కకు టర్న్ చేస్తుంది. అది ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం. అంతేగాని ఎప్పుడు అదే స్థితిలో ఉండాలనా? కాదు. కనుక అదే చెప్తున్నాడు ఇక్కడ ఆమోస్ 4లో అదే చెప్తున్నాడు. చూడండి ఏముందో. దంతశుద్ధి కలుగు చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవాకు. తర్వాత మరియు కోతకాలంకు ముందు. చూడండి, ఇప్పుడు ఆహారం లేకుండా చేశారంటే ఇప్పుడు ఏంటి? వాన లేకుండా చేశాడు. తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతేనే చోట వర్షం కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక్క పట్టణంనకే పోగా ఆ చెట్ట నీరు వారికి చాలకపోయాను. ఇదంతా ఎందుకు చేస్తాడండి? ఈ వచనాలన్నింటిలో మీరు చదవగలిగితే తీవ్రత పెరుగుతుంది. తీవ్రత ఎందుకు పెంచుతున్నాడు దేవుడు? మొదటిసారి తిరిగిపోతే తీవ్రత అంత ఉండదేమో, కానీ తిరగకుండా ఏం చేస్తున్నాడు? అదే దాంట్లో ఉండిపోతున్నాడు. దాన్ని నెగ్గుకొని రావాలంటే ఏం చేయాలి? ప్రయాసంలో రావాలంటే ఏం చేయాలి? సుఖపడాలంటే తప్పు చేయాలి. ఇంకా ఎందులో కూరుకుపోతున్నాడు? పాపంలోనే కూరుకుపోతున్నాడు. కానీ పాపంలో కూరుకుపోవాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ఒక్కసారి టర్న్ అవ్వు. ఎవరు కాసి? దేవుడు కాసి టర్న్ అయితే ఆ తీవ్రతలోనికి నువ్వు వెళ్ళవు. ఉందా? క్లియర్గా ఉందా? ఇది అర్థమైతే మనిషికి చాలు. ఇప్పుడు మనం ఇటుపక్క మొగ్గు చూపాలి, చెప్పండి. ఇటుపక్క మొగ్గు చూపాలి. ఏది ప్రాముఖ్యం? అది శిక్షగా ఇచ్చింది. ప్రయాస అనేది శిక్షగా నీకు ఇచ్చింది. అందులో ఆనందిస్తావేటి? ఎందులో ఆనందించాలి? నువ్వు ఎందులో ఆనందించాలి? దేవునిలో ఆనందించండి. దేవునిలో ఆనందించడానికే దేవుడు మనల్ని ఇక్కడికి పంపాడు. అంతేగాని దేవుణ్ణి పక్కన పెట్టి ప్రయాసలు ఆనందించడానికి దేవుడు మనల్ని పంపలేదు. అసలు ప్రయాసే ప్రారంభం నుండి లేదు. దేవుడు ఆ రకంగా చేశాడు. ప్రయాస తెచ్చుకున్నది ఎవరు? మనిషి.
అందులోనే ఈరోజు ఆనందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆహారనిశలు కష్టపడుతున్నాడు. ఏమైనా సుఖం ఉందా, విశ్రాంతి ఉందా? చివరికి ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్ళిపోతున్నాడు. అరే అంత స్థితి నీకు వద్దురా బాబు, నువ్వేం చిన్న సింపుల్గా ఏంటి, నా పక్కకి వచ్చి నీకు నెమ్మదిని రుచి చూపిస్తాను. ఏదైతే ఆదాము కోల్పోయాడో అది ఎవరి ద్వారా మనకు వచ్చింది? యేసుక్రీస్తు వారి ద్వారా మనకి వచ్చింది. కనుక అక్కడ చావు అనగానే లిటరల్ మీనింగ్ తీసుకోవడానికి లేదు. ఎడబాటు అయితే దేని నుండి ఎడబాటు? విశ్రాంతి నుండి ఎడబాటు. ఎందులోనికి వచ్చో విశ్రాంతిని వదులుకొని ప్రయాసలోనికి వచ్చో మరలా అదే నెమ్మదిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మళ్ళా మనం ప్రయాసలో నుండి విశ్రాంతిలోనికి యేసుక్రీస్తు వారి ద్వారా వెళ్ళగలుగుతున్నాం. కనుక యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే దేవుని పనిలో మనము ఉండడం. ఓకే, అర్థమైందా క్లియర్గా?